ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రోల్స్కి కారణం ఏంటంటే అల్లు అర్జున్ తమ్ముడైనటువంటి అల్లు శిరీష్ అతి త్వరలో వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. నైనికా రెడ్డిని అల్లు శిరీష్ వివాహం ఆడబోతూ ఉన్నాడు. మార్చి 6వ తేదీన వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా కొంతమంది అతిరథ మహారథులు అయితే హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలతో అలాగే వైకాపా అధికార ప్రతినిధులతో ఆయన దిగినటువంటి ఒక ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను ఉద్దేశించి కొంతమంది ఇప్పుడు అల్లు అర్జున్ మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ అల్లు అర్జున్ మీద వారు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఐడి నుంచి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ అయితే అల్లు అర్జున్ గారి గురించి ఉద్దేశించి రావడం జరిగింది. అది కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఏమయ్యా అల్లు అర్జున్, నువ్వు మావాడివే అని మేము అనుకున్న ప్రతిసారి నేను మీ వాడిని కాదు అని నువ్వే దూరంగా జరిగినట్లు అనిపిస్తుంది. మొన్న జరిగింది నీ తమ్ముడు ప్రీ వెడ్డింగ్ షూట్, దానికి ఈ వెధవలను పిలిచి ఫోటో దిగావంటే ఏం సంకేతాలు ఇస్తున్నావయ్యా అంటూ ఈ సదరు నెటిజన్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ను ఉద్దేశించి అతను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ దరిద్రులతో సావాసం చేశాకే నీ జీవితం ఊహించినటువంటి మలుపు తిరిగింది. చివరికి ఊచలు లెక్క పెట్టావు, అయినా నీలో మార్పు రాలేదు. వెంకట్రెడ్డి కార్మూరి అనేటువంటి వ్యక్తి సన్నాసి టీవీ డిబేట్లలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అతి నీచంగా తిడుతూ ఉంటాడు. అటువంటి కారుమూరి వెంకటరెడ్డితో నిన్ను చూస్తుంటే మొదటిసారి నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. ఇక నీ మీద సానుభూతి చూపడం కూడా కరెక్ట్ కాదు అంటూ ఈ నెటిజన్ అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సరే, నీ ఏర్పాట్లలో నువ్వుండు, మా ఏర్పాట్లలో మేము ఉంటామంటూ ఈ వ్యక్తి ఇప్పుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్రోలింగ్ చేయడం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. దీన్ని ఉద్దేశించి అంటే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, అతను ఎవరైతే ఉన్నారో అతను అల్లు అర్జున్కి, వారి కుటుంబానికి, అలాగే అల్లు అర్జున్ భార్య ఆవిడికి కూడా ఆ కుటుంబం కొంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొనేందుకు నంద్యాల వెళ్ళాడు. నంద్యాలలో వారి ఇంట్లో వారిని కలవడం జరిగింది. అప్పుడు ఆ అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత అతను అక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి కూడా గతంలో అల్లు అర్జున్ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులతో అల్లు అర్జున్ ఫోటో దిగడం, అది వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, ఆ సామాజిక మాధ్యమాల్లో వారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కొంతమంది ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీనికి కొంతమంది మద్దతు ఇస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని తన ఇంటికి వచ్చినటువంటి అతిథులతో తాను ఫోటో దిగడంలో తప్పే ఉంది అంటూ కొంతమంది అంటే అల్లు అర్జున్ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. కాబట్టి అల్లు అర్జున్ గారి గురించి అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్కి కారణం ఏంటంటే అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ అంటే సెలబ్రేషన్స్లో భాగంగా అల్లు అర్జున్ గారు ఇటు వైకాపా నేతలను, వైకాపా అధికార ప్రతినిధులను కలవడం అనేది కొంతమందికి నచ్చలేదు. దాన్ని ఉద్దేశించే మేము అంటే నిన్ను ఓన్ చేసుకోవాలని మేము చూసినటువంటి ప్రతిసారి నువ్వే మాకు దూరంగా వెళ్తున్నావు అంటూ ఈ నెటిజన్ అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.